నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. చెన్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు హస్తం పార్టీలోకి చేరిక. కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం కొనసాగించిన కాంగ్రెస్ నాయకులు. లక్షపేట దండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు కృషి చేయాలన్న ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా గడ్డం వివేక్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొడదామని తెలిపారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. రైతులందరినీ అన్ని రకాలుగా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పార్టీ నాయకులు కేతన్పల్లి మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఏ నాయకులు కూడా చేసిన అభివృద్ధి ఇక్కడ శూన్యమని కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని 14, 15వ వార్డులో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపురాజం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు పరుస్తుందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే దశల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచడానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంశీకృష్ణ కల్పిస్తారని హామీ ఇచ్చారు. అని తెలుసుకుంటూ నడుస్తున్నాడు. అదే కాకుండా ఇలా యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. కాకా యొక్క మనవడు. కాకా ఏదైతే సింగరేణికి సేవ చేసి కార్మిక వర్గాన్ని నిలబెట్టి ఈరోజు కార్మిక వర్గానికి మేలు చేసినటువంటి ఒక కాకా కుమారుడు, ఒక 30 సంవత్సరాల యువకుడు తన సొంత సదా మేధస్సు ఒక ఎలక్ట్రికల్ బైక్ను తయారు చేసి సొంత కంపెనీ పెట్టి దాదాపు రాష్ట్రంలో 5,000 మందికి ఉపాధి కల్పించినటువంటి మా నాయకుడు. అటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఎంపీ అయితే తనకు కూడా చెప్తుండే అక్కడక్కడ, నేను ఎంపీ అయితే ఈ ప్రాంతానికి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా అన్నటువంటి ఒక నిదానంతో ముందుకు వస్తుండు. కాబట్టి యువకులు, మహిళలు, మహిళా సోదరమణులు, యువత అంతా కలిసి రేపు రానున్న ఎలక్షన్లో కాకా కుటుంబం, కాకా యొక్క మనవడు వారికి ఈ ప్రాంతానికి కాక చేసిన సేవలు, ఈ ప్రాంతానికి గంగ నీళ్లు తాగించింది కాక మందమ నుండి ఇక్కడి వరకు. ఈరోజు సింగరేణి బియ్యపురంలోకి పోతే కాపాడింది కాక. ఈరోజు సింగరేణి కార్మికుడు ఏ విధంగా బతుకుతాడు రేపు రిటైర్డ్ అయినాక అని సింగరేణి కార్మికులతో పాటు ప్రైవేటు రంగానికి కూడా పెన్షన్ను ప్రవేశపెట్టింది కాక. ఆ దృష్టిలో అతని మార్గంలోనే ఈ యువ నాయకుడు నడుస్తాడు. పేదవారికి, యువతకు ఉపాధి కల్పిస్తాడు. కాబట్టి రానున్న రోజుల్లో మనం రానున్న రోజుల్లో వంశీబాబుని గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మనము తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చేతి గుర్తుకే స్టార్ట్ అయినాము. మేము ఇంటింటికి ఇట్లా వంశీ ఉన్నాడు అంటే మేము వంశీకే ఎత్తాము కానీ వేరే వ్యక్తిని ఇంటికి రానియమనేది వినాదం వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మళ్ళీ గ్యారంటీలు కొన్ని పెట్టిండు కాబట్టి ఖచ్చితంగా మేము వంశీనే గెలిపించుకుంటామని జనం లోపల మాకు వినబడుతున్నాయి.
వాళ్ళు మాతోని ఇంటికి పోతే మాకు అచ్చుడు కూడా అవసరం లేదు అనే అది ఉంది. మాకు స్పందన మంచిగా ఉంది. వంశీ కోసం ఖచ్చితంగా వంశీని గెలిపించుకుందాం అనేది మా అందరము వాళ్ళు మేము ఇంటింటికి కూడా అదే చెప్పడం జరుగుతుంది. 6 గ్యారంటీలు ఏంటిది అంటే ఇప్పుడు బస్సు ఒకటి మహిళల కోసము ఫ్రీ పెట్టిండ్రు, పోతే కరెంటు మహిళల కోసమే అది కరెంటు కూడా ఫ్రీ చేసిండ్రు. అందరికీ గ్యాసు 500ది గ్యాసు అంటే ఇప్పుడు కొంతమందికి పడకపోవచ్చు కానీ అందరికీ పడతాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు. దాని వలన అందరికీ పడవచ్చు. ఖచ్చితంగా చేయి గుర్తుకు వేయాలని చెప్పుకుంటూ లక్ష వేతనం చదువుకున్న యువతకి సంవత్సరానికి 1 లక్ష ఆదాయము చూపించడం జరుగుతుంది. మళ్ళీ రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. రుణమాఫీ ఏంటిదంటే ఎలక్షన్ అయిపోతూనే ఒక్కొక్కటి అన్నీ ఒకటేసారి రావాలంటే రావు, ఒకటి చేద్దామని అనుకొని అన్నీ పెట్టిండ్రు. ఈ సామాజిక న్యాయం అంటే అందరికీ జరగాలని, ఒక్కరికి ఉన్నోళ్ళకో లేనోళ్ళకో అని కాదు, అందరికీ న్యాయం జరగాలని ఇదొకటి పెట్టిండు సామాజిక న్యాయం అని. ప్రతి సంవత్సరము పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు మరింత బలాన్ని ఇవ్వాలని ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. లక్షట్పేట్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ బస్సు యాత్ర 3 నుంచి 4 రోజుల వరకు చేరిందని, ఈ బస్సు యాత్రలో ప్రతి గ్రామంలో రైతులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మంచిదని పలువురు పేర్కొంటున్నారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచి కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే అన్ని పనులు అవుతాయని, ఎందుకోసం టీఆర్ఎస్ ఎంపీలుగా నిలుచున్న వారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్యకర్తలకు కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో మన తరఫున మన బిడ్డలు ఒకడు ఉంటే మన కోసం కొట్లాడతాడనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు కంపల్సరీ ఈ హామీలు అమలు జరగాలన్నా, కేసీఆర్ గారికి మరింత బలం రావాలన్నా, మన పార్టీ తిరిగి అధికారంలోకి మళ్ళీ రావాలన్నా ప్రజలు ఒక్క తీరుగానే ఉన్నారు. మేము పిచ్చిగా చేస్తే ఊరుకోరు, ఏది పడతాం చేస్తే నడవది అనేటువంటి పరిస్థితి రావాలంటే ఈ ఎన్నికలలో తప్పకుండా కారు గుర్తు కొట్టేసి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మీరు మరి సహకరించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేను కొప్పుల ఈశ్వర్ చాలా మందికి పేరు తెలుసు, కానీ నన్ను ఎవరు చూసినటువంటి వాళ్ళు తక్కువ. ఎందుకంటే నేను మొన్నటిదాకా ధర్మపురిలో ఎమ్మెల్యే ఉన్నా, మొన్నటిదాకా మంత్రిగా కూడా ఉన్నా. కానీ నా లైఫ్ స్టైల్, నేను చాలా సాదా సీదా మనిషిని. నేను ఎమ్మెల్యే అయినాడు పొంగిపోలే, మంత్రి అయితే ఇంకా పొంగిపోలే. ఆనాడు గట్టే ప్రజలతో కలిసి ఉన్నా, ఈనాడు కూడా గట్టే ప్రజలతో కలిసి ఉన్నా. సింగరేణి కార్మికునిగా 26 సంవత్సరాలు పనిచేసిన, కష్టం తెలిసిన వాడిని, దుఃఖం తెలిసిన వాడిని, ఆకలి తెలిసిన వాడిని, ప్రజల యొక్క ఆపద తెలిసినటువంటి నాయకుడిని. కాబట్టి మా తోటి సింగరేణి కార్మికుడు ఉన్నట్టున్నాడు, నాతోటి పనిచేసిన ఆయన, ధన్యవాదాలు. తర్వాత ప్రజా ఉద్యమాలలో ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాకముందు ఉద్యమాలలో ఉన్నాం, అదేవిధంగా తెలంగాణ వచ్చినాక ఉద్యమంలో ఉన్నాం. సాదాసీదా మనిషిని. ఈ గెలుపు ఏదైతే ఉన్నదో నా ఒక్కరి గెలుపు కాదు. గొప్పల ఈశ్వర్గా నేను ఉండవచ్చు వ్యక్తిగా, కానీ ఈ గెలుపు మనందరి గెలుపు అవుతుంది, మీ గెలుపు అవుతుంది, నా గెలుపు అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవుతుంది. ఇలా వేధింపులు సాధింపులు జరుగుతున్నాయి. మొన్నటిదాకా మన ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇలా మన ముఖం దిక్కు కూడా చూస్తున్నారా? వాళ్ళే దెబ్బలు కొడతారు, వాళ్ళే పోయి కొద్దిగా కంప్లైంట్ ఇస్తారు. దెబ్బలు తిన్నానే పోయి కంప్లైంట్ ఇస్తే ఈ దరఖాస్తు తీసుకున్నాడు లేదు, వాళ్ళ దరఖాస్తు తీసుకున్నాడు, ఉల్టా కేసు పెట్టుడు. మరి ఇలా కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ. ధర్మానంలో మాధవరావు పిల్లవాడు ఇలా పొద్దున రిలీజ్ అయ్యిండు, ఆయననే కొట్టిన రక్తాలు వెళ్ళగాక. ఆయన చేసిన తప్పేంది అంటే సోషల్ మీడియాలో 24 గంటల కరెంటు ఆనాడు ఎంత వచ్చింది, ఈనాడు ఎందుకు వస్తలేదు,
రైతు బంధు ఎందుకు పడతలేదు అని ఒక రైతుగా ప్రశ్నించినందుకు మరి బలవంతంగా కేసు పుట్టించి కేసు పెట్టి జైలు పంపింది. ఇదంతా ఆగాలి. ఈ నాయకులందరికీ మరొక ధైర్యం రావాలి. ఇప్పుడు వేదిక మీద ఉన్న అనే విషయాలు చెప్పారు. మీ అందరికీ మనవి చేసేదల్లా ఎన్నికల సందర్భంలో 4 మాసాల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ హామీల్ని నెరవేరుస్తారని ఎంతో మంది నమ్మి మరి వాళ్ళకు ఓటేసి రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు. డిసెంబర్ 9 అన్నారు, మరొక మాట చెప్పారు, మహిళలకు 20,000 అన్నారు, పెళ్లి చేస్తే తులం బంగారం అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, నానా మాటలు చెప్పారు. ఒక్కటి అమలు చేయలేదు. ఒక్కటి అమలు చేయని కదా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల ముందు ఇవన్నీ మేము ఇస్తాం, మళ్ళీ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీ అందరి మన చేయడం జరుగుతుంది. ఆ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఏ వాగ్దానం నెరవేర్చని వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ ఓట్ల ద్వారానే వాళ్ళ గుణపాఠం చెప్పాలి. ఎందుకు గుణపాఠం చెప్పాలి? మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఓట్లు దండుకున్నారు, మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు. మీకు ఎందుకు ఓట్లేయాలి? మీకు ఓటేస్తే ఏం లాభం జరుగుతుంది అనేది మీరందరూ దేశం ఆలోచించుకోవాలి. పొరపాటున మీకు అందరూ మనం చేస్తున్నా, పొరపాటున మళ్ళీ ఒకవేళ చేయి గుర్తుగా ఓటేస్తే ఏమనుకుంటారు? చేయి గుర్తు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారు? మేము ఎన్నికల తర్వాత ఏ వాగ్దానం నెరవేర్చకుండా మళ్ళీ మాకు ఓటేశారు, మళ్ళీ చేయి గుర్తుగా ఓటేశారు అనే ఆలోచనతోటి ఏ పథకం కూడా అమలు చేయకుండా అలాగే ఉండిపోతారు. వాళ్ళు భయపడాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడాలంటే మీకు ఓట్ల ద్వారా కారు గుర్తుగా ఓటేసినట్లయితే వాళ్ళు భయపడతారు. దయచేసి మిమ్మల్ని నృత్య కళా సమైక్య ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాకారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నృత్యకళ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధు, సీనియర్ కొరియోగ్రాఫర్ ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ ఆధునిక బ్యాలెట్ సృష్టికర్త జీన్ జార్జ్ ట్రోవేర్ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కళాకారులు జరుపుకుంటున్నారని అన్నారు. కళాకారులు తమ వంతు బాధ్యతగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా కళలను ప్రదర్శించాలని కోరారు. ఓ కేసు విషయంలో తనకు న్యాయం జరగడం లేదని ఓ వ్యక్తి వికారాబాద్ డీఎస్పీ ఆఫీస్ ముందు పెట్రోల్తో హల్చల్ చేశాడు. వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో తమకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ దరూర్ మండలం హరిదాస్పల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. మా పనికి ట్రై చేసినాం, బేస్ మీట్ పెట్టినాం, అన్ని పెట్టినాం. మా పనికి ట్రై చేస్తే ఏమైందంటే ఆ పనికి ట్రై చేస్తే మా అమ్మ ఆ పనికి పోయింది. వాళ్ళు ఆ పనికి పోతే నన్ను చంపేనా దాన్ని కూడా కొట్టినని చెప్పింది. వాళ్ళు ఒప్పుకోలేరు. అయినా వాళ్ళు పిఎస్ తార పోయారు. పిఎస్ తార పోతే లేడీ కాలనీ వచ్చి ఆయన అడ్డంగా గుంజుకొని పోయారు. ఇట్లా గుండుకొని నన్ను కొట్టింది. ఇలా మా ఆయన చూసిండు అంతా. ఆయన చూసిండి మనస్తాపకు గురయ్యి ఆటోమేటిక్ గా మరి ఇంత చేసి నా పిల్లలకి ఇట్లా అన్నట్లు పోయి ఉరి వేసుకొని చనిపోయిన అంత చేయని కాడ. అంతేనా? అతన్ని రాజేందర్ రెడ్డి అన్ని చేసిన వ్యక్తి అంటే అంత పిల్లలు లేపేది దాకా ఎందుకు చూసి చేయలేడు. మాకు చేయలేడు. అందరినీ యాక్సెప్ట్ చేసిన, అందరూ ముగ్గు వేసినప్పుడు పిలిచిన, అందరూ పిలిచిన నేను. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేరు మనకు. కట్టుకో బాబా అని చెప్పిండు. పిఎస్ ద్వారా ఎస్ఐ ద్వారా కట్టుకోమని చెప్పిండు మనకు. అప్పుడు యాక్సెప్ట్ చేయలేడు. ఇప్పుడు ఏమిటంటే అర్ధాంతంగా వచ్చి మనము చట్టాన్ని చేతిలోకి తీసుకొని నాకు పలుకుబడి ఉంది కానీ అదే విధంగా ఆయన కొంతమంది అందరు సహకరించారు ఆయనకు. పిల్లలు అంత కట్టకు మనం కింద ఉన్నప్పుడు చెప్పినా మేము అవకాశం ఇవ్వకుంటే ఇక్కడనే జరుగుకుంటుంది. మాకు అంత లాస్ గిట్ రాకుండా అంత 3 పిల్లలు పోయినాయి. మాకు 2 లక్షల నష్టం పోయింది ఆల్రెడీ. అట్లా విధంగా పోతే మన ఆయన జర తట్టుకోలేక రాజేంద్ర వ్యక్తి నాకు చేసింది. రాజేంద్ర వ్యక్తి ఆ రోజు ఏం చేసినట్టు ఆయన నైట్ రాసిచ్చిండు నోటరీ. 15-12 అని చెప్పిండు. 12-12 నోటరీ రాసిచ్చిండు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయలేడు. స్లాట్ బుక్ అట్లా కాదు. ఓన్లీ ఇది మళ్ళీ గౌటాన్ భూమి దాన్ని చేసి ఇచ్చాను. పట్టా చేసి ఇచ్చాను. మామూలుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను అంతే. రిజిస్ట్రేషన్ చేసినాక ఏమంటే అంతవరకు కట్టుకోమని ఫస్ట్ ముగ్గేసేటప్పుడు పిలిచిన. అప్పుడు ఏమనలేడు, మరి కట్టుకోరా బాబా అని చెప్పిండు. తర్వాత వచ్చి ఏం చేసిండే, నీకు ఇంత రాదు, నీకు ఇంత ఏరియా నీకు ఎందుకు రాదు అని చెప్పిండు.
ఆయనకు మాకు పీకులు అట్లా అయినాయి. ఈయన చూసుకుందాం నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అన్న ఒక రెడ్డి అహంకారంతో మా మీపై దాడి చేసిండు. అప్పుడప్పుడు కొద్దిసారి దాడి చేసిండు, మా అమ్మపై దాడి చేసిండు. అలాంటి డిఎస్పీ వరకు ఎస్పీ వరకు పోయినాం మేము. మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. మళ్ళీ రీసెంట్గా వచ్చిండు. మళ్ళీ మేము అంతే ఉన్నప్పుడు ఆగిపించి అయిపోతుండే కదా. మళ్ళీ రీసెంట్గా ఏమంటే పోలీసు ద్వారా పోయి మమ్మల్ని రోడ్డు పీగా చూద్దాం కానీ ఎస్ఐ సార్ వీళ్ళు ఏమంటుందంటే చూసుకుంటారా మీరే ఉన్నారు మేమే ఉన్నాము చట్టాన్ని చేతులకు తీసుకొని నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి నేను అట్లా ఇస్తానట్లు మా అమ్మని చేసేలాగా మన ఆయన తట్టుకోలేకపోయిండు. ఆయన ఇన్నోసెంట్ ఎవరు తేరుకోడు, తట్టుకోకపోతే పోయి డైరెక్ట్ ఊరు వేసుకున్నాడు అంట. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏమంటున్నారు? చేస్తారు ఏదో అప్పుడు ఫార్మాలిటీ ఫుల్ చేసారు అంతే. కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలో మేడే వేడుకలను సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ చికాగోలో ఎంతో మంది కార్మికుల త్యాగ ఫలితంగా కార్మికులకు హక్కులు లభించాయని అన్నారు. కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. కార్మికులకు అండగా సంఘం నిత్యం కృషి చేస్తూ హక్కుల కోసం పోరాడుతుందన్నారు. హక్కుల కోసం కార్మికుల బానిసత్వం నుంచి విముక్తి కలగాలనే ఒక లక్ష్యంతో రానాడు చికాగో నగరంలో మరి కార్మికులందరూ 8 గంటల పనిదినానికై మరి పోరాటం చేసి వాళ్ళు చిందించే రక్తమే మరి నేడు అది మరి ఎర్ర జెండా మేడేగా అందరం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మరి కార్మికులు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు అనే ఒక లక్ష్యంతో ఆనాడు కార్మిక వర్గమంతా అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్నటువంటి రోజు ఈ మేడే. అదే సందర్భంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడిన తర్వాత మరి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను అనేక సందర్భాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసి మరి సాధించుకున్నటువంటి ఘనత ఈనాటి సంఘానికి ఉంది. మరి కార్మికులకు ఆనాడు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులలో 2000 రూపాయలకే కార్మికులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు నుంచి మొదలుకుంటే నేటి వరకు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర గలటువంటి ఈ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆనాడు 4300 రూపాయల వేతనాన్ని, అదేవిధంగా ఆ వేతనాలు సరిపోవట్లేదని మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక పోరాటం చేసి 6300 రూపాయలు సాధించుకోవడం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8300 వేతనం తీసుకురావడం జరిగింది సంఘం ద్వారా. అవి కూడా సరిపోవట్లేదని మళ్ళీ మనం ఉద్యమాలు చేసి మరి 12000 వేతనం తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా కార్మికులకు ఇంకా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మరి 15500 వేతనం తీసుకురావడం జరిగింది. ఈనాడు మరి కార్మిక వర్గం కోసం మరి కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన కార్మికులందరికీ పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిదాసుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం హరిదాసుపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకు ఢీకొని ఒకరు అక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. దండేపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి హాజరై మాట్లాడారు. 4 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అన్నారు. గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక భయం చూపించాలంటే మీరు ఏదంటే చేస్తే నడవది, ప్రజలం మేము ఆలోచిస్తాం, సమయం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం, మీరు పిచ్చి పిచ్చిగా చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరనేటువంటి మీకున్నటువంటి ఈ ఓటు ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని భయపెట్టించేటువంటి ఒక తరుణం అవకాశం వచ్చింది. అది చేస్తే ఇలా గజ్జుమంటారు. ఈ ఎన్నికల తర్వాత మళ్ళా మన పార్టీ లేచిందనుకో తప్పుడు మాటలు చెప్పి తప్పించుకోలేవు బిడ్డ. మా బిడ్డల ఆడబిడ్డలకు ఇస్తారన్న బంగారం సంగతి ఏందో చెప్పు, మా రైతులకు ఇచ్చేటువంటి రైతు రుణమాఫీ సంగతి ఏందో చెప్పు. అడగమా
అడగమా? అడుగుతాం, నిలదీస్తాం, ఇచ్చేదాకా నిద్ర పోనీయం. అందుకోసం మనకి ఇలా ఎంపీ పదవి కావాలి. ఈ ఎంపీ పదవి ఎవరో వ్యక్తిగా నా కోసం కాదు, మనందరి కోసం. ఇలా 1,00,000 ఎకరాలు ఎండిపోయినాయి, పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మేము ఏమి ఇవ్వకుండా, బంగారం ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా, రైతు క్వింటల్ 500 బోనస్ ఇవ్వకుండా మళ్ళీ మాకే ఓటేసినని మీకేమి చేయడు. రాసి పెట్టుకోండి, ఏమి ఇయ్యడు. ముఖ్యంగా ఎన్నో మహిళలు, పెళ్ళైన మహిళలకి 2,500 అన్నారు, కేసీఆర్ కూడా అన్నారు, కానీ ఇచ్చినమ్మా ఏది ఇవ్వలేదు. అందుకే మీ అందరిని మనం చేస్తున్నాం, మీ ఓటే ఆయుధం, మీరంతా కారు గుర్తు ఓటేసి ఈశ్వర్ గారిని గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ భయపడుతుంది. మేము ఏది అమలు చేయలేదు కాబట్టి మా మీద కోపంతో కాంగ్రెస్ వేయకుండా టీఆర్ఎస్ వేశారు, కారు గుర్తుకు వేశారు అనేది భయం వాళ్ళు వస్తుంది. ఇది అవునాగా చెప్పండి, భయం వస్తుంది. అప్పుడు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని మొయినాబాద్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కొండ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని, కాంగ్రెస్ గెలిస్తే బీసీ కులగణనతో పాటు 6 గ్యారంటీలు అమలవుతాయని, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదేనని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి మొయినాబాద్లో రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి అమ్ముడు పోయాడని బీజేపీ నాయకుడు వడ్లనందు ఆరోపించారు. వికారాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబ్బు సంచులు తీసుకొచ్చి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుద్దామనుకున్న రంజిత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతం ప్రజలు బుద్ధి చెప్పారని, డబ్బులు పంచి గెలుద్దామనుకున్న రంజిత్ రెడ్డిని వికారాబాద్ ప్రజలు నమ్మరని, రంజిత్ రెడ్డికి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ దేశంలో అందరికీ బతికే హక్కు ఉంది. ఈ వర్గీకరణ వల్ల ఎవరికి కూడా నష్టం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది. మేము రేపు మందకృష్ణ మాది గారు వస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. వారికి స్వాగతం చెప్తాం. అలాంటి ఉద్యమ నాయకునికి నిజంగా మేము పాదాభివందనం చేస్తాం. అలాంటి నాయకుడు కావాలి. సామాజిక న్యాయం కొరకు, సాంఘికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఒక నవ సమాజ నిర్మాణం కొరకు నాంది పలికే ఒక మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, అదేవిధంగా పత్రికా, ప్రింట్ మీడియాకు, అందరినీ కూడా వ్యాపారస్తులను కొనే విధంగా అందరినీ ఒక కొనే యంత్రాలు, ఓట్లు వేసే యంత్రాలుగా మమ్మల్ని భావించిండు. అందరూ కూడా ఆ విధంగా కాదు. ఎవరు కూడా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు నేలకేసి కొడితే అమ్ముడువరని అర్థమైంది. ప్రజాస్వామ్యం గెలిచింది. వికారాబాద్లో ప్రజలు ఎక్కడ వేస్తే ప్రజాస్వామ్యం గెలిచింది. కాబట్టి డబ్బు సంచులు మళ్ళీ ఇప్పుడు తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా వికారాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రంజిత్ రెడ్డి డబ్బు మూటలు మోసుకొచ్చే రంజిత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఈ సందర్భం గంటపదంగా. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. చెన్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు హస్తం పార్టీలోకి చేరిక. కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం కొనసాగించిన కాంగ్రెస్ నాయకులు. లక్షపేట దండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు కృషి చేయాలన్న ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. నేటి సిటీ న్యూస్ ఇంతవరకు సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.